సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరండి? నా పేరు లక్ష్మయ్య అండి. కొత్తూరు రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా. సార్ మనం చూస్తున్న మొత్తం ఎన్ని ఎకరాలండి? ఇది 2 ఎకరాలు అండి. ఏ వెరైటీ అండి ఇది? తేజ అండి. తేజ వెరైటీ. అవునండి. సార్ ఏంటి సమస్య మీ పంటకి? ఏ మందు పిచికారీ చేశారు? మా చేలో ఇంతకుముందు బాగా పూతలో నల్లు ఉందండి. మొత్తం 20-25 దాకా నల్లు ఉన్నాయి ఇంతకుముందు. చిగుళ్ళన్నీ మాడిపోయి బాగా నల్లగా వచ్చేసి మొత్తం ఉంది. ఈ సత్తెనపల్లిలో రైతు సేవా కేంద్రంలో ఏ క్లాస్ అనే మందుకు తెప్పి కొట్టించామండి. కొట్టించిన తర్వాత ఈ పూతల నల్లు కాస్త 1-2 తగ్గిపోయి పూర్తిగా గ్రీనిష్ వచ్చి సైడ్ బ్రాంచ్లు కానీ ఫ్లవరింగ్ కానీ బాగా నీట్ గా వచ్చిందండి. చిట్టాక్ వచ్చిందండి. పెద్ద వచ్చింది బాగా. ఆకు కూడా ఇస్త్రీ చేసినట్టుగా బాగా నీట్ గా వచ్చింది. అంటే పాత ముడత కూడా క్లియర్ అయింది. ముడత అంతా పోయింది. బాగా సైడ్ బ్రాంచ్ కానీ ఫ్లవర్ కానీ ఫ్లవరింగ్ లో పూత నల్లి కూడా బాగా కంట్రోల్ అయిందండి. పిచికారీ చేయక ముందు ఎన్ని ఉన్నాయండి పూతలో? 20-25 దాకా ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి? తర్వాత 1-2 కనపడుతున్నాయి. 1-2 బయట నుంచి ఎగురొచ్చి కనిపిస్తున్నాయి. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయండి. ఆకు కూడా ఇస్త్రీ చేసినట్టుగా నీట్ గా వచ్చింది. సార్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి పిచికారీ చేసి? 5 రోజులు అవుతుందండి. 5 రోజులు అవుతుంది. ఈ మందు నచ్చిందండి మీకు? చాలా బాగుందండి. బ్రహ్మాండంగా ఉంది. రైతులందరూ వాడుకోవచ్చా? బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి. ఓకే సార్. ఒకే మందు ఇన్ని రకాలుగా పనిచేసే మందు అంతకుముందు ఎక్కడ చూసారు? లేదండి. మామూలుగా దానికే ఉండేది కానీ బాగా నీట్ గా ఉంది. నల్లి కంట్రోల్ అయింది. సైడ్ బ్రాంచ్లు కానీ ఫ్లవరింగ్ కానీ బాగా. మందు ఎక్కడ తీసుకొచ్చారండి? సత్తెనపల్లిలో అండి. రైతు సేవా కేంద్రంలో రామారావు గారు ఇప్పించారండి. ఓకే. కొట్టిన తర్వాత బాగా వచ్చింది. ఓకే. అందరూ వాడుకోవచ్చండి? బ్రహ్మాండంగా వాడుకోవచ్చండి. ఓకే. థ్యాంక్ యూ సార్.